ఫ్లడ్స్ వల్ల కాస్త ఓ 15% మార్కెట్ కొంచెం డల్ అని అనమాట. కానీ మీరు దాన్ని ఒప్పుకుంటారా ఒక అడ్వకేట్గా, మీరు ఆ ప్రాంత వాసిగా? నేను అంటే ఫ్లడ్స్ వల్ల డౌన్ అయింది అంటే ఒక 10% అనేది రియల్ ఎస్టేట్ ఫ్లక్చువేషన్ ఎప్పుడైనా ఏ ఎఫెక్ట్ అమరావతిపై ఉంటుందా అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఓకే, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో అగైన్ ఏంటంటే టెక్నికల్గా మాట్లాడుకోవాలి. సో అమరావతి అనేది ఒకప్పుడు అమరావతిలో ఇంటర్నల్గా వాగులు ఉన్నాయండి. సో వాగులు అనగానే 2 వాగులు ఉన్నాయి అక్కడ, కొండవీటి వాగు అండ్ పాలవాగు. సో ఇవి ఏంటంటే కృష్ణా నదికి రిలేటెడ్ బ్యాక్ వాటర్స్ అనమాట. ఆ బ్యాక్ వాటర్స్ వల్ల ప్రీవియస్గా ఏమయ్యేది అంటే ఆ వాగులు వస్తాం వల్ల కొంత వేస్ అనేది బ్లాక్ అయ్యేది. దానివల్ల ఏం కంప్లీట్గా అమరావతి మునిగిపోవటము ఏవైతే ఇప్పుడు ప్రాపగండా చేస్తున్నారో అది ఎప్పుడు జరగలేదు. బట్ ఆ వాగుకి రిలేటెడ్ ఫస్ట్ ఫేజ్లోనే 2014 to 19లోనే 200 to 300 crores పెట్టి కొండవీటి వాగు అని చెప్పి దానికి రిలేటెడ్ ఒక ఇరిగేషన్ స్కీమ్ పరంగా లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం వాటర్ అంతా ఒక చోట కలెక్ట్ అయ్యి ఆ వాటర్ మళ్ళీ కృష్ణా నదిలోకి పంప్ అయ్యి మళ్ళీ ఆ వాటర్ని రీయూజ్ చేసేటట్టు, అంటే ఫర్దర్ ఏదైతే యూజ్ ఉంటుందో లైక్ అంటే మనకి పొలాల పరంగా అవనండి, లేకపోతే రేపు పీపుల్ అక్కడ అక్యుములేట్ అయినాక పాపులేషన్ ఆ వాటర్ని రీయూజ్ చేసుకుంటాం పరంగా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూస్తే పాలవాగుకి రిలేటెడ్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి. సో ఇది మొత్తం కలిపితే ఒక 20+20 అంటే నియర్లీ ఒక 40 to 45 kilometers వాటర్ రన్నింగ్ ఛానల్ అనేది ఈ పాలవాగు కొండవీటి వాగు వాటర్ డిఫరెంట్ చోట ఎక్కడైతే కలెక్ట్ అవ్వాలో అన్ని చోట కలెక్ట్ అయ్యి ఈ ఒక కెనాల్ ఛానల్ లాగా త్రూఅవుట్ అమరావతి రన్ అవుతా అది ఒక బ్యూటిఫికేషన్ పర్పస్కి ప్లస్ ఏంటంటే దాంట్లో ఏదైనా అదర్ టూరిజం యాక్టివిటీస్ పరంగా కానీ అలానే వాటర్ యూసేజ్ పరంగా కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ముందుకెళ్ళి దాన్ని మేజర్ అంటే మేజర్ బ్యూటిఫికేషన్ పరంగా ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం సిఆర్డిఏ మ్యాప్ తీసుకొని చూసామనుకోండి, ప్రతి చోట వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది డిఫరెంట్ ఏరియాస్లో. ఎందుకు అంటే దాని సిస్టమే అది అన్నమాట. సో దాన్ని మనము నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయాలి అనుకుంటే అది కంప్లీట్గా నెగిటివ్గానే కనిపిస్తుంది. బట్ మనకి ఇంత బుడమేరు వాగు ఏదైతే విజయవాడ ఎఫెక్ట్ అయినప్పుడు కూడా అమరావతిలో వాటర్ అనేది నిలవలేదు. సో లైట్గా ఏదైతే నిలిచినాయో అవి కూడా ఏంటంటే ఈ మొత్తం ఫ్లడ్ అనేది తగ్గిపోతున్నప్పుడు చివర్లో ఉన్న వాటర్ కొంత ఎక్కువ అయిపోయి కన్స్ట్రక్షన్ వర్క్స్ ఉండటం వల్ల వాటి వల్ల వర్షం పడటం వల్ల వాటర్ కొంత వస్తమే తప్పితే అమరావతి అయితే ఏం ఎఫెక్ట్ పబ్లిక్ ఏదో క్లారిటీ అయితే వచ్చింది మన జరిగిన ఇన్సిడెంట్ డెఫినెట్గా అండి. సో డెఫినెట్గా అవును ఆబ్వియస్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ టైంలో మీరు చూస్తే ఎక్కడైనా వాటర్ అనేది కొంత అక్యుములేట్ అయ్యింది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ స్టేజ్లో లో లయింగ్స్ ఉంటాయి కాబట్టి, ఆర్ ఏంటంటే కంప్లీట్గా లో లయింగ్ ఉంటే అక్యుములేట్ అయ్యింది. బట్ అమరావతికి ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ బీయింగ్ టేకెన్ కేర్ కంప్లీట్గా. అండ్ మోర్ ఓవర్ ఏంటో తెలుసా ఒక అడ్వాంటేజ్ అంటే మనం పాజిటివ్ యాంగిల్లో కూడా చూసుకోవాలి. ఇలాంటి ఎక్విజిషన్స్ ఏవైతే ఎలిగేషన్స్ చేస్తున్నారో అవి అమరావతికి అడ్వాంటేజ్ అవుతూ వచ్చినాయి. మంచిదే కదా. సో ఇప్పుడు ఏదైనా ఇలాంటి ఎలిగేషన్స్ జరిగినాయి అనుకోండి, టెంపరీగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక 10 to 15% ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు. బట్ ఓవరాల్గా మనం ఫైనల్ పర్పస్ చూసుకుంటే అది ఫుల్ఫిల్ అవుతూ వస్తుంది.